నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితులే. ఎన్నో ఛానల్స్లో ఆధ్యాత్మికంగా విశేషాలు వింతలు మాట్లాడిన వాళ్ళు, ఒక ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రవచనకర్తలు. వారు ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషగిరి గారు. తమిళనాడులో తెలుగు విద్యార్థుల కోసం తెలుగు భాష పండితులుగా 36 సంవత్సరాలు సేవ చేశారు. గురుగారు నమస్కారం. చాలా సంతోషం బంగారు. గురుగారు, మనం వింటూ ఉంటాం రమణ మహర్షి గురించి, ఆయన ఎంతో మహానుభావులని. అసలు ఆయన వృత్తాంతం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి? చాలా ఒకసారి చర్చించు. చాలా గొప్ప ప్రశ్న వేసావు బంగారు. ఎందుకంటే మనకు జ్ఞానులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు, అవధూతలు, సిద్ధులు, యోగులు అని ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో ఒక మార్గ నిర్దేశకంగా ఉన్నారు. అలాగే దత్తాత్రేయ స్వామి కూడా అత్రి అనసూయల కుమారుడుగా, నవబ్రహ్మలలో ఒకడైన అత్రికి కర్దమ ప్రజాపతి దేవతల కుమార్తె అయినటువంటి అనసూయకు జన్మించినటువంటి వాడు దత్తాత్రేయుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఎందుకంటే గురువులు అనేవారు భగవంతుని యొక్క ప్రతి స్వరూపం. అందువలన మీరు అడిగిన ప్రశ్నలో రమణ మహర్షి యొక్క విషయాలకు వస్తే, వారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారం. సుబ్రహ్మణ్య స్వామి అవతారం. చిన్నప్పటి నుంచి రమణ మహర్షి అని వినడం తప్పితే ఆయన చరిత్ర ఎప్పుడు. ఎందుకంటే ఆయన గొప్ప యోగి అమ్మ. వారు మధుర దగ్గర నుంచి, చాలా ప్రదేశాల దగ్గర నుంచి వచ్చి చివరికి అరుణాచలంలోనే స్వామిలో అంకితమైపోయినారు. ఎందుకంటే వారు ప్రతి ఒక్క విషయంలో కూడా పరమాత్ముని సన్నిధే మనకు కావాలి అని అరుణాచలాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఆయన పంచభూత లింగాల్లో అగ్నిలింగం అరుణాచలం. అరుణము అంటేనే ఎరుపు. అక్కడ 14 కిలోమీటర్లు అరుణాచల కొండ ఉన్నది. అందులో మధ్య భాగంలోనే 3 సిద్ధ పురుషుల నిలయాలు ఉన్నాయి. ఒకటి రమణ మహర్షి, రెండవది శేషాద్రి స్వామి, మూడవది రామ్ సూరత్ కుమార్. అసలు వారు ఎక్కడ జన్మించారు? వీరు తమిళనాడులో జన్మించారు. చాలా దూరం చేసి వీరికి వారి అమ్మగారి ఆశీస్సులుగా చివరికి ఈ తిరు అన్నామలైలో రావడం జరిగింది. మరొక విషయం, 1950వ సంవత్సరంలో ఏప్రిల్ 14, 15, మార్చి 15 అనుకుంటాను, వారు సిద్ధి సమాధి చెందారు. వారి సమాధిని కూడా కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ కూడా వచ్చి సందర్శించారు. వారి దగ్గర లక్ష్మి అని ఒక గోవు ఉన్నది. ఆ గోవుతో ఎప్పుడూ వారు సంభాషించేవారు. ప్రతి ఒక్కటి కూడా, ఒక కోతిని కూడా ఉన్నది. అటువంటి కొన్ని జీవ జంతువులను కూడా అక్కడ వారి దగ్గరే సమాధి చేశారు. అలాగే వారు ఆశ్రమం పైన ఒక కొండ ఉన్నది. ఆ కొండపైనే రోజు వచ్చి అక్కడ వెళ్ళి అనేక మంది మహామునులతో మాట్లాడేవారు. అలాగే ఇప్పటికీ తిరు అన్నామలైలో ఆ కార్తీక దీప మహోత్సవం కూడా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ ఇప్పటికీ ప్రతి నెలలో పౌర్ణమి రోజున కొన్ని లక్షల మంది తిరుగుతారు. నేను 30 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను, 5 గంటల కాలం. చాలా పవర్ఫుల్ ప్లేసు. అక్కడ కొండలో నుంచే ఒక చల్లటి మూలికల గాలి వస్తుంది. చుట్టూ కూడా అష్టలింగాలు ఉన్నాయి. తూర్పున ఇంద్రలింగం, సూర్యలింగం, దక్షిణమున యమలింగం, పడమర వరులింగం, ఉత్తరమున కుబేరలింగం, ఆగ్నేయమున అగ్నిలింగం, నైరుతిలో నైరుతిలింగం, వాయువ్యమున వాయువ్య లింగం, ఈశాన్యమున ఈశాన్యలింగం. అలాగే అరుణాచలేశ్వర స్వామి దగ్గరికి అమ్మవారు కూడా ఉన్నామలై అమ్మ అని పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం అంటారు. కాబట్టి
మనకున్న పంచభూత లింగాల్లో అగ్నిలింగం అరుణాచలం. అక్కడే సాక్షాత్తు మహాశివరాత్రి ఏర్పడడానికి మూల కారణం. బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా నేను గొప్ప అనుకున్నప్పుడు ఆ మధ్యకాలంలోనే ఒక స్తంభం, అనల స్తంభం వచ్చింది. దాని ఆది అంతాలు చూడడానికి వెళ్ళి ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతారు, బ్రహ్మ విష్ణువులు. అప్పుడు దేవతలంతా మునులంతా మొరపెట్టుకుంటే అనల స్తంభమే లింగ రూపమయ్యి అగ్ని స్తంభమైందని మాఘశిర మాసం చతుర్దశి రోజుని శివరాత్రి పుట్టినట్లుగా మనకు ఐతిహ్యం. అదే మహాశివరాత్రి. మనకున్నటువంటి 12 శివరాత్రులలో మిగతావన్నీ కూడా శివుడికి ఆరాధనగా చేసే మాస శివరాత్రులు అయితే ఈ మహాశివరాత్రి మాత్రం శివుడి యొక్క రాత్రిగా, లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు అయింది కాబట్టి ఇది మహాశివరాత్రిగా లింగ రూపంలో జన్మించినట్లుగా చెప్పబడింది. కాబట్టి ఇన్ని విధాల గొప్పనైనటువంటి సిద్ధ పురుషుడు అక్కడే సమాధి చెందాడు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతార పురుషుడు. భవిష్యత్తుని గురించి వారు చెప్పిన ఒకే ఒక నీతి సూత్రము తత్వమసి, నీలో నిన్ను చూసుకో. తత్వం అసి, నీలో ఉన్నటువంటిదే. నేతి 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 అని ఒక వాక్యం చెప్పారు. నా ఇతి ఇతి యస్య సహా ఇతి నేతి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు నీవు మనసులో ఆత్మలో వెతుక్కుంటూ వస్తే అక్కడ నిర్గుణ జ్యోతి స్వరూపమైనటువంటి పరబ్రహ్మము, బ్రహ్మ పదార్థం కనపడుతుంది. అదే ఆత్మజ్యోతి, అదే ఆత్మ సంస్కారము, అదే ఆత్మ సాక్షాత్కారం అని రమణ గీతలో చెప్పారు వారు. ఈ విధంగా రమణ మహర్షి మనం చేసే ప్రతి పనిలో మనం చూసుకోవాలి, ఇది నువ్వేనా. కాబట్టి వారు చెప్పే దాంట్లో నేను ఎవరిని అనేది వారి ప్రశ్న. నేను అంటే శరీరం కాదు, ఆత్మ. ఈ ఆత్మను నీవు తత్వమసి, నిన్ను నీవు ప్రశ్నించుకో. నేతి అనేటువంటి ఒక న్యాయమైనటువంటి పరిభాష చెప్పారు. ఇది కాదు, నా ఇతి, నా అంటే లేదు, ఇది కాదు ఇది కాదు అని నిన్ను నీవు వితర్కించుకో. నీలో ఉండే పరమాత్మ నీకు దర్శనమిస్తాడు అని ఒక సూక్ష్మ రూపంలో చెప్పాడు. అట్లాగే వారికి రాచపుండు వస్తే ఆ రాచపుండుకి ఏ వైద్యాన్ని చూసుకోకుండా సాక్షాత్తు శివలింగాన్ని కరుచుకున్నాడు, అరుణాచలంలో ముక్తి పొందాడు. అది రమణ మహర్షి యొక్క ఇతివృత్తం. అందువలన వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నీవు ఎవరివి, నేను ఎవరిని, హూ యామ్ ఐ అన్నటువంటి దాన్ని నువ్వు విమర్శించుకో అన్నటువంటి దానికి నీతి సూక్తి చెప్పిన వాడే రమణ మహర్షి. నేను ఎవరిని అనేటువంటి ఆత్మజ్ఞానానికి గురువుగా మనకు మార్గదర్శనం చేసిన సిద్ధ పురుషుడు సాక్షాత్తు వైద్యనాథుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అవతార పురుషుడు శ్రీ రమణ మహర్షి. ఇది వారి యొక్క గొప్ప యోగము. వారు అద్భుతమైనటువంటి యోగి, నిరాడంబరుడు. ఈ ఐహిక ప్రపంచము పైన ఆడంబరాలు అక్కర్లేదని ఒక చిన్న కర్ర పెట్టుకొని ఎప్పుడు రోజు కొండెక్కి తను తపస్సు చేసుకొని వచ్చి కూర్చునేవాడు. తన లక్ష్మి అనేటువంటి గోవుతో మాట్లాడేవాడు, వారి అమ్మగారితో మాట్లాడేవాడు. ఎప్పుడూ కూడా వారు ఏది మాట్లాడినా అది భవిష్యత్తును ఉద్దేశించి 10 మందికి ఒక ఉపదేశంగా ఉంటుంది. కాబట్టి రమణ మహర్షి మనకు అందించింది ఏంటంటే నేను ఎవరిని, హూ యామ్ ఐ అనేది నీవు వితర్కించుకో. అంటే ఏ విధంగా కృష్ణ పరమాత్మ ఆత్మలోనే పరమాత్మను, ఈ ప్రకృతిలో ఉన్న బ్రహ్మ పదార్థంలో మనలో ఊపిరి ఉంటే శివం, అది పోతే శవం, ఒక్క క్షణమే. కాబట్టి అనుక్షణము కూడా ఈ క్షణమే నేను బ్రతుకుతున్నా అన్నట్టుగా నిన్నను సున్నగా తలిచి రేపటిని కాకుండా ఈ రోజే నాది, ఈ క్షణమే నాది. కాబట్టి నాలో ఉన్న పరమాత్మను నేను దర్శించడమే ఆత్మ సాక్షాత్కారము. నేనెవరిని అనే ప్రశ్న చేసుకోవడమే నీవు ఎవరో నీవు తెలుసుకో. ఈ ఐహిక ప్రపంచం శాశ్వతం కాదు, నీవు చేరుకోవలసిన ఆముష్మికమైనటువంటిది ఒకటి ఉన్నది అని రమణ మహర్షి మనకు ఒక చక్కటి మార్గదర్శిగా, ఒక సిద్ధ పురుషుడిగా. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో చాలామంది ఆ రోజు రాత్రిపూట నిద్ర చేస్తారు అక్కడ. ఇది నేను ఎన్నో చూశాను. అక్కడ గోవులకి చాలా రక్షణ ఉంది, అక్కడ నెమళ్ళు ఉన్నాయి. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారం రమణ మహర్షి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి వాహనమైన నెమలి కూడా ఎప్పుడూ కూడా అక్కడ ఉంటుందంటే ఒక దైవ స్వరూపమైనటువంటి జ్ఞాన యోగి
సిద్ధ పురుషుడు రమణ మహర్షి. స్వస్తి. ఇది ధన్యవాదాలు.